నమస్తే, నేను వంశీ. ఇక డీటెయిల్స్లోకి వెళితే దేశ ఆర్థిక పరిస్థితి ప్రమాద గంటికలు మోగిస్తోంది. సామాన్యుడి నడ్డి విరిచేలా ధరల పెరుగుదల, దేశం చూడని విధంగా రూపాయి పతనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు రక్తం చిందిస్తున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పడిపోవడంతో లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. అటు క్రూడాయిల్ సెగ, ఇటు విదేశీ మారక నిల్వల క్షీణత భారత్ను ఆర్థిక అత్యవసర పరిస్థితి వైపు నెట్టేస్తున్నాయి. ప్రధాని మోడీ సైతం రాబోయే కఠిన సవాళ్లను ముందే ఊహించి పలు సూచనలు చేసేశారు. ఏది తినాలో, ఏది కొనాలో ప్రధాని చెప్పేంతగా పరిస్థితి దిగజారిందా? ఎవరింట్లో వారుండాలి, బయటకు వెళ్తే బతకలేమన్నట్లుగా రోజులు మారబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయా? ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి రావచ్చంటున్నారు. ఇంతకీ భారత ఆర్థిక వ్యవస్థకు ఏమైంది? ఎందుకీ దుర్భర స్థితి వచ్చింది? దీనికి విరుగుడు లేదా? ఇరాన్ యుద్ధంతో పాటు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. గడిచిన 2-3 నెలలుగా పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నా ఎలాగోలా నెట్టుకొచ్చినప్పటికీ ఇక ముందు మాత్రం నరకం అనుభవించక తప్పని పరిస్థితి నెలకొంది. మంగళవారం నాటికి దలాల్ స్ట్రీట్లో భూకంపం వచ్చేసింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు $100 దాటడంతో ఇన్వెస్టర్లు భయంతో అమ్మకాలకు దిగారు. సెన్సెక్స్ 1450 పాయింట్లకు పైగా, నిఫ్టీ 430 పాయింట్లు పైగా పతనమయ్యాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 96 మార్కుకు చేరువైంది. ఫలితంగా దిగుమతులు ప్రియమయ్యాయి. క్రూడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యమైంది. కమర్షియల్ గ్యాస్ సెగ ఇప్పటికే మొదలవ్వగా నేడో రేపో గృహ అవసరాల సిలిండర్ ధర పెరగడం సామాన్యుడిని భయపెడుతోంది. దేశ విదేశీ మారక నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి $550 నుంచి $560 బిలియన్ స్థాయికి పడిపోయినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక రూపాయి విలువని కాపాడేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయించాల్సి రావడం ఇందుకు కారణం. విదేశీ మారక ద్రవ్యాలు పూర్తిగా అడుగంటిపోతే విదేశాల నుంచి ఏ వస్తువును కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితి తలెత్తుతుంది. అత్యంత ముఖ్యమైన ఆయిల్ను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితి రావచ్చు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడమే కాదు, అసలు అవి లభ్యమవడమే గగనంగా మారవచ్చంటున్నారు నిపుణులు. ఇక బంగారం, వెండి కూడా మనకు అందనంత దూరంలోకి వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పేశారు. ఇది రాబోయే విపత్తును దృష్టిలో పెట్టుకుని చేసినవి. ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కొరత వల్ల జనం బయట తిరిగే పరిస్థితి ఉండదు. అందుకే ప్రధాని వర్క్ ఫ్రం హోం అనే ప్రతిపాదన చేసేశారు. గ్యాస్ కొరత వల్ల వంటింటికి కూడా కంట్రోల్లో తప్పకపోవచ్చు. బంగారం వినియోగాన్ని తగ్గించుకోవాలని, అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, వంట నూనెల వాడకం తగ్గించాలని సూచించడం దేశం ఎదుర్కొంటున్న డాలర్ కొరతకు అద్దం పడుతోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ద్రవ్యోల్బణం కట్టడిలో లేకపోతే దేశం కఠిన నిర్ణయాల వైపు వెళ్లక తప్పని పరిస్థితి గోచరిస్తోంది. ఆర్థిక విపత్తును అధిగమించేందుకు భారత సర్కార్, ఆర్బీఐ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అంతిమంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గితే తప్ప పరిస్థితి కంట్రోల్ కాదు. ఇప్పటికే భారత సర్కార్ కొన్ని చర్యలు తీసుకుంది. రూపాయి విలువ మరింత పడిపోకుండా తన వద్ద ఉన్న డాలర్లను ఖర్చు చేస్తోంది. దిగుమతులను తగ్గించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచబోతోంది. మరికొన్ని నిర్ణయాలు కూడా త్వరలోనే వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కరోనా సమయంలో ఎవరింట్లో వారున్నట్లే సంక్షోభం తగ్గే వరకు మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు వస్తాయనే అంచనాలు కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితి. రైట్, ఇక దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ రాబోతుందా? ప్రమాద గంటికలు ఆ విధంగానే కనిపిస్తున్నాయా? ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందా? ఇదే అంశానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు గీతానంద రెడ్డి గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. గీతానంద్ గారు నమస్కారం. సార్, ఐఎమ్ ఆడిబుల్? గీతానంద్ గారు
రైట్. ఇక దేశ ఆర్థిక పరిస్థితి అయితే ప్రమాద గంటికలను మోగిస్తుందా అంటే ఎస్ అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సామాన్యుడి నడ్డి విరిచేలా ధరల పెరుగుదల కనిపించబోతుందా? దేశం ఎన్నడూ చూడని విధంగా రూపాయి పతనం జరగబోతుందా? ఇవే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు ఎక్కడికక్కడ రోజు రోజుకు రక్తం చిందిస్తున్నాయా? సెన్సెక్స్ నిఫ్టీలు భారీగా పడిపోవడంతో లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోతుందా? అటు క్రూడాయిల్ సెగ, ఇటు విదేశీ మారక నిల్వల క్షీణత భారత్ను ఆర్థిక అత్యవసర పరిస్థితి వైపు నెట్టేస్తున్నాయా? ప్రధాని మోడీ సైతం రాబోయే కఠిన సవాళ్లను ముందే ఊహించి పలు సూచనలు చేసేశారా? ఏది తినాలో ఏది కొనాలో ప్రధాని చెప్పేంతగా పరిస్థితి ఎందుకు దిగజారింది? ఎవరింట్లో వారుండాలి, బయటకు వెళ్తే బతకలేమన్నట్లుగా రోజులు మారబోతున్నాయా? ఇప్పుడు ఆ సంకేతాలు కనిపిస్తున్నాయా? ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి సంస్థలకు రావచ్చునా? ఇంతకీ భారత ఆర్థిక వ్యవస్థకు అసలు ఏమవుతోంది? ఎందుకు ఈ దుర్భర స్థితి నెలకొంది? దీనికి విరుగుడు లేదా రాదా? ఇరాన్ యుద్ధంతో పాటు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేస్తున్నాయి. గడిచిన 2-3 నెలలుగా పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నా ఎలాగోలా నెట్టుకొచ్చినప్పటికీ ఇక ముందు మాత్రం నరకం అనుభవించక తప్పదన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం నాటికి దలాల్ స్ట్రీట్లో భూకంపం వచ్చేసింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు $100 దాటడంతో ఇన్వెస్టర్లు భయంతో అమ్మకాలకు దిగేశారు. సెన్సెక్స్ 1450 పాయింట్లకు పైగా, నిఫ్టీ 430 పాయింట్లు పైగా పతనమయ్యాయి. ఇక విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడమే దీనికి ప్రధాన కారణమంటున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్టు. మరోవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో 96 మార్కుకు చేరువైపోయింది. ఫలితంగా దిగుమతులు ప్రియమయ్యాయి. క్రూడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యమైంది. కమర్షియల్ గ్యాస్ సెగ ఇప్పటికే మొదలైపోయింది. నేడో రేపో గృహావసరాల సిలిండర్ ధర పెరగడం పక్కా అంటున్నారు. ఈ భయాలన్నీ సామాన్యుడిని ఇప్పుడు వెంటాడుతున్నాయి. దేశ విదేశీ మారక నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయా అంటే ఎస్ అవుననే చెప్పాలి. ప్రస్తుతం ఇవి $550 నుంచి $560 బిలియన్ స్థాయికి పడిపోయినట్లు తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. రూపాయి విలువని కాపాడేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయించాల్సి రావడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇక విదేశీ మారక ద్రవ్యాలు పూర్తిగా అడుగంటిపోతే పరిస్థితి ఏంటి? విదేశాల నుంచి ఏ వస్తువును కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితి భారత్కు రాబోతుందా? అత్యంత ముఖ్యమైన ఆయిల్ను కూడా దిగుమతి చేసుకోలేని స్థితిని మనం చూడబోతున్నామా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడమే కాదు, అసలు అవి లభ్యమవ్వడమే గగనంగా మారే పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయా? బంగారం, వెండి కూడా మనకు అందనంత దూరంలో కొండెక్కి కూర్చోబోతుందా? ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించే అవకాశాలైతే ఉన్నాయంటున్నారు నిపుణులు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చేశారు భాగ్యనగర వేదికగా. ఇది రాబోయే విపత్తును దృష్టిలో పెట్టుకునే చేశారా? ఆర్థిక సంక్షోభం తలెత్తితే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలోకి సంస్థలు వెళ్లిపోబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ కొరత వల్ల జనం బయట తిరిగే పరిస్థితి ఉండదా? ప్రధాని వర్క్ ఫ్రం హోమ్ను ఎందుకు ప్రిఫర్ చేశారు? గ్యాస్ కొరత వల్ల వంటింటికి కూడా కష్టాలు తప్పకపోవచ్చా? బంగారం వినియోగాన్ని తగ్గించుకోవాలని, అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, వంట నూనెల వాడకాన్ని కూడా తగ్గించాలని సూచించడం దేశం ఎదుర్కొంటున్న డాలర్ కొరతకు సంకేతమా? ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ద్రవ్యోల్బణం కట్టడిలో లేకపోతే దేశం కఠిన నిర్ణయాల వైపు వెళ్ళక తప్పదు. ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయా? ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయబోతున్నాయా? ఆర్థిక విపత్తును అధిగమించేందుకు భారత సర్కార్, ఆర్బీఐ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అంతిమంగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గితే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాదు అనేది మాత్రం వినిపిస్తున్న మాట. ఇప్పటికే భారత సర్కార్ కొన్ని చర్యలు తీసుకుంది. రూపాయి విలువ మరింత పడిపోకుండా తన వద్ద ఉన్న డాలర్లను ఖర్చు చేస్తుంది. దిగుమతులను తగ్గించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచబోతోంది. మరికొన్ని నిర్ణయాలు కూడా త్వరలోనే వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో ఎవరింట్లో వారున్నట్లే ఈ ఆర్థిక సంక్షోభం తగ్గే వరకు మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు ఉండొచ్చనే అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రధాని హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గీతానందరెడ్డి గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు అందుబాటులో ఉన్నారు. గీతానందరెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఏంటి సార్, మొత్తంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు లోతుగా పరిశీలిస్తే ఇది ఒక ఆర్థిక ఎమర్జెన్సీయా అంటే ఎస్ అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అటు చూస్తే స్టాక్ మార్కెట్ రోజు రోజుకు డమాలంటోంది. దేశం ఆర్థికంగా సమస్యలను ఎదుర్కోబోతుందా? ఇప్పుడు అసలు దేశం ముందు, ప్రజల ముందున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఈ ప్రాబ్లమ్స్ మనం అధిగమించే అవకాశాలు లేవంటారా? సో భారత్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టు రెండు అంశాలు. ఒకటి, పెరుగుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు. ఈ రోజు కూడా దాదాపు 2.5% క్రూడ్ ఆయిల్ ధర పెరగడం చూసాం. $106 మనకు బ్యారెల్ ధర చేరింది. ఇది ప్రధానంగా భారత్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. దీంతో చమురు సంక్షోభంతో పాటుగా కూడా గ్యాస్ సంక్షోభము, ఇవి రెండు ఒక ఎత్తు అయితే, నానాటికి పతనమవుతున్నటువంటి రూపాయి. సో ఈ రెండు భారత ఆర్థిక పరిస్థితి మీద పెను ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే మన స్టాక్ మార్కెట్ లో కూడా ఈ నెగటివ్ సెగ్మెంటే కొంతవరకు కనబడుతుందని చెప్పొచ్చు. ఈ రోజు కూడా రూపాయి చూస్తే 35 పైసలు పతనమై 95.63 దగ్గర ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలో మనకి క్లోజ్ కావడం కూడా
మనం చూసాం. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆర్థికంగా మనకి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఆర్థికంగా కూడా ఆర్థిక మందగమనం వైపు భారతదేశం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే దానికి సంబంధించినటువంటి హెచ్చరికలే ప్రధానమంత్రి చేశారని చెప్పొచ్చు. అయితే అంత సీరియస్ కామెంట్స్ ఏం కాదు, జస్ట్ సజెషన్స్. మన బాధ్యత పౌరులుగా మనం ఏం చేస్తే ఎకానమీకి రికవరీలో మనం తోడ్పాటు అందించగలుగుతాం అనే విధంగా మాత్రమే ఆయన చేసిన కామెంట్స్ ని తీసుకోవాలి. ప్రస్తుతానికి లాక్డౌన్ అంత సీరియస్ పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఒక టాక్ వినిపిస్తోంది. ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు వెళితే కాస్త అంటే ప్రతి పైసా కూడా మనం ఖర్చు పెట్టే దాంట్లో పొదుపు చేస్తే పైసా ఎందుకంటే మనకు తెలుసు భారతదేశ జనాభా ఎంతో తెలుసు. ఈ జనాభా అంతా పైసా పొదుపు చేసినా అది పెద్ద మొత్తంలోనే కనిపిస్తోంది కదా. అందుకోసమే ప్రధాని ఆ సంకేతం ఇచ్చారా? ఇప్పుడు దేశ ప్రజల ముందు పొదుపు బాధ్యత కనిపిస్తోందా, వినిపిస్తోందా? ఆ పొదుపును పాటించాల్సిన అవసరం ఉందా? దేశ ప్రజలు ఆ వైపు మొగ్గు చూపుతారంటారా సార్? 85% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్, 90% గోల్డ్ ఇంపోర్ట్, ఇది భారతదేశం పరిస్థితి. ఇటువంటి సమయంలో మనం కార్లు, డీజిల్, పెట్రోలు ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనం బయటకి ఏదైతే బ్యారెల్ కొంటున్నామో దాన్ని US తో పోలిస్తే ఇంతకుముందు 84 కొనేవాళ్ళు ఇప్పుడు 95 రూపాయలు పెట్టి కొనాలి. ఒక $11 11 వేరియేషన్ వచ్చింది. దాంతో పాటు ధర కూడా పెరిగింది. అందువల్ల మన విదేశీ నిల్వలు భారీగా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్లే ఆయిల్ ని వాడకం తగ్గించమని చెప్పారు. దానికోసమే ఈవీ వెహికల్స్ వాడుకోమన్నారు, కార్ పూలింగ్ లాంటి సజెషన్స్ ఇచ్చారు. ఇవి ఈ రోజుకనే కాదు, ఏ రోజు పరిస్థితులకైనా కూడా ఉపయోగపడే సలహాలే. దాంతో పాటుగా వర్క్ ఫ్రమ్ హోము ఇవి కొంత కంపెనీస్ సైడ్ నుంచి కూడా ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే అందరూ ఆఫీస్కి వెళ్ళడం, దాంతో మళ్ళీ పెట్రోల్ డీజిల్ యూసేజ్ పెరుగుతూ ఉంటుంది. దాన్ని కట్ ఆఫ్ చేయడం కోసం కూడా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చెప్పారు. అలాగే గోల్డ్ కూడా ఎందుకు కొనొద్దు అన్నారంటే, మనం ఇక్కడ గోల్డ్ మన దేశంలో మనం ఎక్కడ కూడా మైనింగ్ చేయం. మనం చాలా తక్కువ మైనింగ్, 10% మైనింగ్ చేస్తే 90% ఇంపోర్ట్ లో ఉంటుంది. మనం తెచ్చుకోవాల్సిందే. సో అందువల్ల ఏమవుతుంది, మళ్ళీ రూపాయి మన దగ్గర ఉండే విదేశీ మారక నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకనే ఆ రెండింటినీ కూడా తగ్గించుకోమని చెప్పి సలహా ఇచ్చారు. ఇంకోటి ఏంటి, విదేశీ టూర్ల కన్నా కూడా స్వదేశీ టూర్ల మీద కాన్సన్ట్రేట్ చేయమన్నారు. విదేశాలకు వెళ్ళి మన దగ్గర ఉండే డబ్బుల్ని విదేశాలకు ఇచ్చేసి రావాల్సి వస్తుంది. విదేశీ మార్కెట్లు మళ్ళీ తగ్గుతున్నాయి మన దగ్గర, అది కూడా ఒక కారణం అవుతుంది. అదే లోకల్ గా టూరిజాన్ని ప్రోత్సహిస్తే మనకి లోకల్ గా ఎకానమీ పెరుగుతుంది. లోకల్ గా కూడా చిన్న ఈ టూరిస్ట్ ప్లేస్లు అన్ని కూడా కళకళలాడతాయి. బిజినెస్లు మళ్ళీ కూడా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఆ దిశగానే చూడాలి. ఇంకొకటి కీలకమైన పాయింట్, విదేశీ వస్తువుల కన్నా మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వైపు మీరు ప్రోత్సహించండి. మన ఇండియాలో తయారైన వస్తువులు కొనమని చెప్పి కూడా ఇంకోటి ఇచ్చారు. ఇది స్వదేశీ ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, స్వదేశీ పరిశ్రమలకు కానివ్వండి ఊతమిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మన కంపెనీలు లాభాల్లోకి వెళ్లేటువంటి అవకాశాలు ఉంటుంది. అందుకే విదేశీ వస్తువుల మీద మోసు తగ్గించుకోమని చెప్పడం జరిగింది. భారత్ అనేది ప్రపంచానికే ఇప్పుడు ఒక పెద్ద మార్కెట్ గా కనిపిస్తోంది. ప్రపంచంలోనే మనం ఒక పెద్ద మార్కెట్ కూడా. అటువంటిది మనం ఇటువంటి ఆంక్షలు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటే అవతల దేశాలు కూడా కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటాయి కదా. అండ్ ఇంత పెద్ద మార్కెట్లో స్వదేశీ వస్తువులు ఈ రోజు వాడాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఆ దిశగా అడుగులు వేయాలని చెప్తూ ఉన్నారు. సో మేక్ ఇన్ ఇండియా అంటూ ఒక నినాదాన్ని కూడా తీసుకొచ్చారు. బయట నుంచి దిగుమతులు కాకుండా మన దేశంలోనే ఆ వస్తువులను తయారు చేసుకునే స్థాయికి మనం ఎందుకు ఎదగలేకపోయాం? ఈరోజు సంక్షోభం వచ్చినప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ సంక్షోభాన్ని ముందే ఊహించి ఆ దిశగా ప్రజలను అప్రమత్తం చేస్తుంటే పరిస్థితులు ఇంకా బాగుంటాయి కదా. ఎలా చేస్తారు? రీసెర్చ్ మీద ఖర్చు ఎంత పడుతుంది? భారతదేశం రీసెర్చ్ మీద ఖర్చు పెట్టే తక్కువ. అందుకని తక్కువ కాస్ట్ లో ఒక ప్రోడక్ట్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. 2 రా మెటీరియల్స్ లో చాలా వరకు ఇంపోర్ట్ మీదే ఉన్నాయి. వాటి మీద ట్యాక్స్ ఎక్కడ తగ్గించట్లేదు. సో ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. వడ్డీ రేట్లు బయట దేశాలతో పోల్చుకుంటే ఎక్కువ. మనం ఏదైతే ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా తీసుకుంటే ఎంఎస్ఎంఈ లోన్స్ ఇంట్రెస్ట్లు ఎక్కువ. సో ఎక్కడ కంపీట్ చేయగలుగుతారు బయట ప్రొడక్ట్స్ తో? సో బయట ప్రొడక్ట్స్ మీకు తక్కువ ధరకు దొరుకుతాయి, మన దగ్గర ఎక్కువ ధరకు దొరుకుతాయి. సో అందువల్ల కూడా కొంత ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు లేవు. సో ఇప్పుడిప్పుడు మనం కొంతవరకు కూడా ఈ ఇండస్ట్రీస్ కి ఫేవర్ గా కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం కానివ్వండి, అలాగే పిఎల్ఐస్ ఇన్సెంటివ్స్, ప్రొడక్షన్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇంకొక దశాబ్ద కాలం తర్వాత ఇవి గట్టి ప్రభావాన్ని చూపిస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నీట్ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా